హాయ్ అండి, నమస్తే. కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేరళ స్పెషల్ బనానా చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. యాక్చువల్గా అయితే ఈ బనానా చిప్స్ తయారు చేయడానికి కేరళ అరటికాయలను యూస్ చేస్తారు. కానీ నేను మాత్రం ఈరోజు మనం కూరకి యూస్ చేసే నార్మల్ అరటికాయలతో చిప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మన దగ్గర ఉన్న అరటికాయలకి ఈ విధంగా రెండు వైపులా తొడిమల్ని కట్ చేసుకోండి. ఇప్పుడు పీలర్ తీసుకొని పైన ఉన్న పొట్టును మొత్తం ఈ విధంగా పీల్ ఆఫ్ చేసేసేయండి. ఇలా అన్నిటినీ పీల్ చేసేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని, ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇలాంటి స్లైసర్ తీసుకొని ఈ విధంగా డైరెక్ట్గా నూనెలోకి కట్ చేసుకొని వేసేసుకోండి. ఒకవేళ ఇలా చేయలేము అనుకుంటే ఒక ప్లేట్లోకి కట్ చేసేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోండి. ఒకదాని మీద ఒకటి పడితే అంటుకుపోతుంది. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి ఒక పావు స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఈ విధంగా బాగా మెల్ట్ చేసేసుకోండి. ఇలా మెల్ట్ అయిపోయాక ఇప్పుడు మనం ఫ్రై అవుతున్న బనానా చిప్స్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా వేసేసుకోండి. పసుపు ఉప్పు అనేది చిప్స్కి బాగా పడుతుందండి. నూనెలో అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యాక నూనెలోంచి తీసేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ బనానా చిప్స్ని నార్మల్ అరటికాయలతో కూడా తయారు చేసేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.